కాలర్ అయితే ఉన్నారు మేడం, కాకినాడ నుంచి శ్యామ్ ప్రసాద్ గారు. శ్యామ్ ప్రసాద్ గారు నమస్కారం అండి. శ్యామ్ ప్రసాద్ గారు నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? ఏంటండి మీ వాయిస్ కట్ అవుతుందండి. శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారా అండి? మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్స్ లేకపోతే అద్దె విషయాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు కోర్టుకు వెళ్ళి కేసు వేసుకోవాలనుకుంటే ఏ డాక్యుమెంట్స్ అవసరం అంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్తా. ఫస్ట్ రెంట్స్ కంట్రోల్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, అది కోర్టుకి వెళ్ళి మీరు వేసుకోవచ్చు. దానికి ఫస్ట్ ఏంటంటే బేసిక్గా మీరు ఫస్ట్ పంపించాల్సింది అయితే లీగల్ నోటీస్. సో ఎవరైనా సరే ఓనర్ పంపించాలనుకున్నా లేకపోతే టెనెంట్ పంపించాలన్నా ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ లీగల్ నోటీస్. సో లీగల్ నోటీస్ ఇచ్చేసి ఒక టైం 1 వీక్ 15 డేస్ అట్లా టైం ఇవ్వాలి. సో దాన్ని బట్టి ఇవ్వచ్చు. ఒకవేళ ఇండివిజువల్స్ అంటే మాత్రం కాంట్రాక్ట్ యాక్ట్ కింద 1872 కాంట్రాక్ట్ యాక్ట్ ఇందులోకి వస్తుంది. సో ఏదైనా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే మాత్రం ఆ కాంట్రాక్ట్ కింద మీరు వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కమర్షియల్ అదైతే మాత్రం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అది వేరే యాక్ట్ వస్తుంది. సో ఇదేంటంటే మీరు మీ ప్రాబ్లం బట్టి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి వేసుకోండి. ఒకవేళ డ్యామేజెస్కి వేసేంటంటే ఫొటోస్ వీడియోస్, హరాస్మెంట్కి వేసేంటంటే దాని తగ్గట్టు కాల్సా వీడియోసా ఏదైనా వాళ్ళు ఎలా హరాస్ చేసిండ్రు అనేది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి దానికి. ఒకవేళ రెంట్ కంట్రోల్ అథారిటీలో పెడితే మాత్రం ఫస్ట్ వేయాల్సింది రెంటల్ అగ్రిమెంటే. ఇట్ విల్ స్టార్ట్ విత్ రెంటల్ అగ్రిమెంట్, బేసిక్ డాక్యుమెంట్. అది లేకుండా మాత్రం కోర్టుకు వెళ్ళి వేస్ట్. దాని తర్వాత ఏదైతే అమౌంట్స్ మీరు పే చేస్తున్నారో దాని రిసీట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఆన్లైన్ అంటే దాని స్క్రీన్ షాట్స్. ఒకవేళ క్యాష్ ఇస్తే మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే క్యాష్లో కనుక రెంట్ పే చేస్తే కంపల్సరీ రిసీట్ తీసుకోవడం మర్చిపోవద్దు. రిసీవ్డ్ అని చెప్పేసి వాళ్ళు సంతకం పెట్టించినా సరిపోతుంది. సో రిసీట్ తీసుకోవడం మస్ట్. సో మీరు వేసేటప్పుడు కేసు వేసేటప్పుడు ఈ రిసీట్స్ అనేది వేయాలి. స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఆన్లైన్ పేమెంట్ అంటే దాని తగ్గట్టు స్క్రీన్ షాట్స్ వేయండి. అండ్ ఏదైతే డిస్ప్యూట్ ఉందో దాని తగ్గట్టు ఏమేమి ఎవిడెన్స్లు అవసరమో అవన్నీ కూడా వేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని వేసిన తర్వాతనే మీ కేసు అనేది ఫస్ట్ అక్కడ అడ్మిట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక అద్దెదారుడు అగ్రిమెంట్ లేకుండా ఒకే ఇంట్లో చాలా సంవత్సరాల తరబడి నివసిస్తూ ఉన్నాడు అంటే ఆ ఇంటిపై ఏమైనా హక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు 12 ఇయర్స్ ఉన్నారనుకోండి, నెక్స్ట్ 12 ఇయర్స్ తర్వాత ఆ ఇల్లు వాళ్ళ సొంతం అయిపోతుందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? అదైతే ఒకటి థియరీ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ అని ఒకటి ఉంటుంది. అడ్వర్స్ పొజిషన్ అంటే ఏంటంటే 12 ఇయర్స్ వరకు ఏమైనా ఉంటే అటు ఎవరైతే పొజిషన్లో 12 ఇయర్స్ వరకు ఉన్నారో వాళ్ళే ఓనర్స్ అవుతారని చెప్పేసి ఒక థియరీ ఉంది. సో థియరీ ఆఫ్ అడ్వర్స్ పొజిషన్ ప్రకారం వేస్తారు. బట్ వెరీ వెరీ రేర్ కేసెస్లో మాత్రం వాళ్ళకి ఆ ఓనర్షిప్ అనేది వస్తుంది. ఫర్ దాట్ దానికోసం వాళ్ళు చాలా అంటే చాలా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఫోర్జరీ చేస్తారు, ఫ్రాడ్ చేస్తారు, సేల్ డీడ్ చూపిస్తారు, రకరకాలు చూపిస్తారు. అంటే వాళ్ళు వేసే డాక్యుమెంట్స్ బట్టి అది చాలా తక్కువ అండి. రేర్ కేసెస్లో మాత్రం కొన్ని ఉన్నాయి, కేసెస్లో వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నాయి, లేవని కాదు. బట్ అది డిపెండ్స్ ఆన్ ద కేస్, ఇప్పుడు వాళ్ళు వేసే ఎవిడెన్స్ బట్టి. ఒక ఇంటి యజమాని అద్దె పెంచాలి అని అనుకుంటున్నాడు, టెనెంట్కి ఎన్ని రోజుల ముందు తెలియచేయాలి? అది కూడా మన అగ్రిమెంట్లో పెట్టుకోవాలి. యూజువల్గా 30 డేస్ నుంచి 90 డేస్ వరకు టైం పీరియడ్ పెట్టుకుంటారు. 30 డేస్ టు 90 డేస్ అంటే లైక్ 1 మంత్ టు 3 మంత్స్ వరకు టైం పీరియడ్, అది మనం స్పెసిఫికల్లీ అగ్రిమెంట్లో రాసుకుంటారు. సో ఓనర్ కానీ టెనెంట్ కానీ ఇన్ని మంత్స్, ఎందుకంటే నష్టం కదండి. ఇప్పుడు సడన్గా ఖాళీ చేసిపోతే ఓనర్కి నష్టం, సడన్గా ఖాళీ చేయమంటే టెనెంట్స్కి అప్పటికప్పుడు ఇల్లు దొరకదు కాబట్టి టెనెంట్స్కి కష్టం. సో వీళ్ళిద్దరు కూడా రాసుకోవాలి. కాల్ చేస్తా అంటే అట్లీస్ట్ 1 మంత్, యూజువల్గా అయితే 1 మంత్ ముందు చెప్తారు, అంతకంటే ఎక్కువ కూడా మరి 2 మంత్స్ అయితే ఎవరు పెట్టుకోరు. సో 1 మంత్, బట్ 90 డేస్ వరకు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఒకవేళ కమర్షియల్ పర్పస్ అట్లయితే. సో 30 డేస్ ముందు యూజువల్గా పెట్టుకుంటారు. 30 డేస్ ముందు వీళ్ళు కానీ ఇన్ఫామ్ చేసుకుంటే కరెక్ట్ టైం సరిపోతుంది మారడానికి ఆర్ కాల్ చేపించడానికి. ఇప్పుడు ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో టెనెంట్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, తలనొప్పి చెప్పేలా చేస్తున్నాడు. అలా చేసిన సందర్భాల్లో కోర్టుకు వెళ్ళి ఇతను ఫిర్యాదు చేయాలి, కేసు పెట్టుకోవాలి. హరాస్మెంట్ అంటే అది క్రిమినల్ సైడ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? ఎవరైనా సరే హరాస్మెంట్ చేసిండ్రు అంటే కొంతమంది అబ్యూజ్ చేస్తారు. నేను చూసాను అట్లాంటి కేసెస్. ఎట్లా అంటే ఓనర్ సడన్గా అప్పటిదప్పుడు వచ్చేసి వీళ్ళ ప్రైవసీని ఇన్వేడ్ చేసేసి ఇంట్లోకి వచ్చేయడము, లోపలికి వచ్చేయడం, అట్లాంటి ప్రిమిసెస్కి ఎంటర్ అయ్యే రైట్స్ అనేది ఓనర్కి లేదు ఒకసారి రెంట్కి ఇచ్చినప్పుడు. అంటే అన్లెస్ దేర్ ఇస్ అ ప్రాపర్ రీజన్ తప్ప ఎప్పుడంటే అప్పుడు వచ్చేయడం, అందులో బ్రేక్ ఇన్ అవ్వడం లోపలికి అట్లా చేయరాదు. సో అట్లా హరాస్ చేయడము, సడన్గా వచ్చి అబ్యూజ్ చేయడము, అన్పార్లమెంటరీ ఫిల్దీ లాంగ్వేజ్లో మాట్లాడము,
కొట్టడం అలాంటివి ఏమైనా చేసినా, లైక్ ఏదైనా గొడవ క్రిమినల్ టచ్ ఉన్నది ఏదైనా అయింది అంటే క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో దాని తగ్గట్టు ఒక ఎవిడెన్స్ తయారు చేసుకోండి, వీడియో ఆర్ ఎనీథింగ్ ఏదైనా వీడియోలాగా పెట్టుకొని వెళ్ళి కంప్లైంట్ పెట్టచ్చు హరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇట్ ఆల్సో అప్లైస్ టు ద ఓనర్. ఒకవేళ ఓనర్కి కనుక టెనెంట్ ఇబ్బంది చేస్తున్నాడు, కాల్ చేస్తలేడు, డబ్బులు ఇస్తలేడు, ఇల్లు అంతా ఖరాబ్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి కొంతమంది ఈ మధ్యలో కొత్త ట్రెండ్ అయింది ఏంటంటే వీళ్ళకి రెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకోరికి రెంట్ ఇస్తారు, సబ్లెట్ చేయడం. సో అట్లాంటి సబ్లెటింగ్ కూడా ఇల్లీగల్. ఇప్పుడు సపోజ్ నేను మీకు ఇచ్చాను అనుకోండి రెంట్, మీరు ఉండడం కాక మీరు ఇంకొకరి రెంట్ ఇస్తారు, సబ్లెట్ చేస్తారు, అలాంటి చేయడం అంతా కూడా ఇల్లీగల్. సో ఇలాంటివి కూడా కామన్గా అవుతున్నాయి. ఇలాంటివి ఏం చేసినా అది ఇల్లీగల్. దాని తగ్గట్టు కూడా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టచ్చు. ఒకవేళ ఎందుకంటే ఏది కూడా అగ్రిమెంట్లకు సబ్లెటింగ్ అనేది అవాయిడెడ్. సో అది ఒకవేళ సబ్లెట్ ఎవరైనా చేసినా కూడా యాజ్ పర్ అగ్రిమెంట్ అది ఇల్లీగల్ కాబట్టి అట్లా కూడా కేసు పెట్టచ్చు. సో దానికోసమే రెంట్స్ కోర్టుకి వెళ్ళి వేయచ్చు. ఇప్పుడు కమర్షియల్ రెంటల్ అగ్రిమెంట్స్కి రెసిడెన్షియల్ అగ్రిమెంట్స్కి వీటి మధ్య తేడా ఏంటి మేడం? ఇది యూజువల్గా ఎట్లుంటుంది అంటే ఇండివిజువల్స్గా ఉన్నారనుకో, ఫ్యామిలీ ఎట్లా ఉన్నారనుకోండి యూజువల్గా రెంటల్ అగ్రిమెంట్ పెట్టుకుంటారు. సో దీంట్లో క్లాజెస్ అని మారుతుంటాయి. ఇట్లా ఎగ్జాంపుల్ ఏంటంటే డిపాజిట్స్ ఇంత 2 months ఇట్లా అని పెట్టుకుంటారు, ఇంత అమౌంట్ అని రాసుకుంటారు, 1 yearకి ఇంత పెంచడం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. సో అది కమర్షియల్కి ఏంటంటే యూజువల్గా 6 months ఉండొచ్చు, 2 months to 6 months, 1 year 6 months మ్యాక్స్. సో ఇట్లా పెట్టుకుంటారు. ఏంటంటే ఇది లీజ్ అగ్రిమెంట్ అంటారు యూజువల్గా. సో అంటే మీరు ఏ కమర్షియల్ పర్పస్కి అయితే చేద్దాం అనుకొని తీసుకున్నారో అదే పర్పస్కి చెయ్యాలి. మీరు ఒక పర్పస్కి తీసుకొని ఇంకో పర్పస్కి యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అగ్రిమెంట్లో నేను దీనికోసం యూజ్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు మీరు ఒక కమర్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నారు, రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు, లీజ్ అగ్రిమెంట్, ఒక బట్టల షాప్ పెట్టాలనుకున్నారు, బట్టల షాప్ కోసం తీసుకున్నారు అగ్రిమెంట్, దానికోసం చేసుకున్నారు, అందులో స్పెసిఫికల్గా పెట్టుకున్నారు. బట్ అట్లా కాకుండా మీరు ఏదో వేరే బిజినెస్ పెట్టినారు, ఇల్లీగల్ పనులకి యూజ్ చేసుకున్నారు అంటే మాత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు ఓనర్ వెళ్ళి. అండ్ ఆల్సో రెంట్ కంట్రోల్ అథారిటీలో కూడా కంప్లైంట్ అనేది పెట్టచ్చు, పెటిషన్ అనేది వేయచ్చు. సో ఏదైనా సరే అగ్రిమెంట్లో క్లియర్గా స్పెసిఫికల్లీ రాసుకుంటారు కాబట్టి దాని తగ్గట్టు ఏది కూడా క్లాజ్ ఏది కూడా వైలేట్ అయినా కూడా ఇద్దరికి రైట్స్ ఉంటాయి కోర్టుకి వెళ్ళి ఎక్కడానికి. సో కమర్షియల్కును దీనికి సిమిలారిటీస్ అని సేమ్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కమర్షియల్కి సెక్యూర్ డిపాజిట్ పెరిగిద్ది అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ మంత్స్ డిపాజిట్ పెరుగుతుంది. దాని తగ్గట్టు ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది, దాని తగ్గట్టు రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇట్లా డిఫర్ అవుతాయి. యూజువల్ వీళ్ళు 11 months పెట్టుకుంటారు కానీ వీళ్ళు 3 years 5 years అట్లా పెట్టుకుంటారు, 5 years 10 years కూడా పెట్టుకుంటారు లీజ్ అగ్రిమెంట్. సో దాని తగ్గట్టు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో దీంట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, దీంట్లో ఉండదు. ఎందుకంటే అనవసరం కదండి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం అంతా కూడా. ఇప్పుడు అద్దె కట్టడం ఆలస్యమైనప్పుడు ఓనర్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేట్ చేయండి, ఎందుకు కట్టట్లేదు, వై ఆర్ నాట్ పేయింగ్, దాని తగ్గట్టు తీసుకోండి. అవసరమైతే ఏం చేయండి, ఒక ఫైన్ వేయండి, ఇంత కట్టలేదు కాబట్టి మీరు ఎక్స్ట్రా ఇంత అమౌంట్ కట్టి ఎన్ని మంత్స్ కట్టలేదో దాని తగ్గట్టు అంత అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఏవైతే యారియర్స్ ఉన్నాయో అది వేసి దాని తగ్గట్టు ఎక్స్ట్రా అమౌంట్ కట్టడం అని ఒకటి అడగొచ్చు. లేదు అసలు కడతలేడు, ఇబ్బంది పెడుతున్నాడు, మిమ్మల్ని టార్చర్ పెడుతుండు అంటే మాత్రం ఒక లీగల్ నోటీస్ ఫస్ట్ ప్రయర్ పంపించండి. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చిండ్రా ఓకే, కట్టినరా ఓకే, లేదు అంటే మాత్రం మీరు యూ కెన్ గో విత్ కేసు వెళ్ళి ఫైల్ చేయొచ్చు, ఎవిక్షన్కి వేయచ్చు. ఎవిక్షన్ వేస్తే ఏంటంటే దాని తగ్గట్టు జడ్జ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎవిక్ట్ చేయవచ్చు. ఈ లోపల ఏంటంటే అమౌంట్ యూజువల్ కోర్ట్స్ ఏం చేస్తారంటే ఈ లోపల ఎంతైతే అమౌంట్ ఉందో అది కోర్టులో కట్టండి. ఈ ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో కొన్నిసార్లు ఇంటరిమ్ రిలీఫ్లో ఏమవుతుందంటే టెనెంట్స్కి ఒక ఆర్డర్ ఇవ్వచ్చు. ఎట్లా అంటే ఈ ఏదైతే రెంట్ అయితే కట్టాలో ఓనర్ ఇవ్వకుండా ఈ డిస్ప్యూట్ తేలేదాకా కోర్టు కట్టండి అని అనొచ్చు. సో ఈ రెంట్ అమౌంట్ ఏదైతే ఓనర్ కట్టాల్సి ఉంటుందో అది కోర్టులో డిపాజిట్ చేస్తూ ఉంటారు టెనెంట్స్. సో అలాంటి ఇంటరిమ్ రిలీఫ్ కూడా తీసుకోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ ద కేస్. మామూలుగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో హైదరాబాద్లో ఏంటంటే చాలామంది నేను మీమ్స్లో కానీ లేకపోతే కమెంట్స్లో కానీ కొంతమంది ఫేస్బుక్లో పోస్ట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎట్లా అంటే హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాం, ఏదో రెంట్ పే చేయడానికి, సంపాదించింది రెంట్ పే చేయడానికి అన్నట్లుంది అనే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకు హైదరాబాద్లో అంత రేట్లు పెరగడం జరిగింది, దానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అంటే క్యాపిటల్ సిటీ ఎండ్ ఆఫ్ ద డే. సో ఇట్స్ అ మెట్రోపాలిటన్ సిటీ, క్యాపిటల్ సిటీ. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, ఐటీ ఎక్కువ ఉంది. మెయిన్ మీరు యూ హ్యావ్ టు బ్లేమ్ ఐటీ పీపుల్. మెయిన్ ఐటీ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్లేమ్ చేయొచ్చు మీరు. ఎందుకంటే వాళ్ళు
ఐటీ జాబ్స్ పెరిగినాయి, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ బికాస్ శాలరీస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టు వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, వాళ్ళు పే చేసే స్టాండర్డ్ కూడా పెరిగింది, దాని తగ్గట్టు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఉన్న ప్లేసెస్ ఇప్పుడు హైలీ డెవలప్డ్. అంటే మనం ఒకప్పుడు చూసి ఒక 10 years బ్యాక్ చూసినప్పుడు ఒక అవుట్స్కట్స్ కూడా ఈరోజు ఎంత డెవలప్డ్ ఉంది. సో ఈ డెవలప్మెంటే కారణం. డెవలప్మెంట్ బట్టే ఐ మీన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి, అక్కడ ఉన్న ఏరియా ఉన్న రియల్ ఎస్టేట్ ఇదంతా పెరిగి, అక్కడ ప్రాపర్టీ వాల్యూ పెరిగినందుకు రెంట్స్ కూడా పెరిగినాయి. ఇప్పుడు గచ్చిబౌలి అటు సైడ్ పోతేనైతే ఒక హాస్టల్ ఒక పీజీకి యూజువల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 15,000 తక్కువైతే ఉండనే ఉండే హాస్టల్స్. అదైతే చాలా మంచి బిజినెస్. గచ్చిబౌలిలో ఒక హాస్టల్ పెట్టుకున్నంటే ఇంకా సూపర్ రిచ్ అనుకోవచ్చు. సో హాస్టల్స్ అవన్నీ కూడా మినిమం 15,000 స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే అక్కడ డిమాండ్ సప్లై ఎకనమీ. సో డిమాండ్ తగ్గట్టు సప్లై ఉన్నప్పుడు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో హైదరాబాద్ ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీ క్యాపిటల్ కాబట్టి నో, ఇప్పుడు అక్కడ మీరు ఏది కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూ ఏదైతే ఉందో ప్రాపర్టీ వాల్యూ బట్టే రెంట్ అనేది ఫిక్స్ అవుతుంది. అక్కడ డిమాండ్ అంత ఉంది కాబట్టి ఇంత వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు ఇష్టమైతే తీసుకోవాలి, లేకపోతే లేదు మేము ఇట్లా ఉంచుకుంటామని తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు. సో దీనికి ఓకే, ఒకవేళ టూ మచ్ ఇప్పుడు మీరు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత టూ మచ్ ఆఫ్ డిమాండ్ చేసారు, మీరు కట్టింది అనుకోండి డబల్ డిమాండ్ అట్లాంటివి వెళ్తే మాత్రం మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. అందుకే రెంట్ కంట్రోల్స్ అథారిటీ అని ఒకటి ఉంది. సో టూ మచ్ రెంట్ కూడా మీరు వేయడానికి లేదు, దానికి ఒకటి ఉంటుంది, ఒక స్లాబ్ అనేది ఉంది. ఆ స్లాబ్ కంటే ఎక్కువ కూడా డిమాండ్ చేయడానికి లేదు. ఒకవేళ స్లాబ్ మించి కనుక ఏమైనా డిమాండ్ చేస్తే రెంట్ కంట్రోల్ అథారిటీలు మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఐ మీన్ కోర్టులో కేసు వేయచ్చు.